మిగతా ఇల్లు చూపిస్తా. యా, సో ఇట్లా ఈ గల్లీ మొత్తం ఇదే పరిస్థితి. కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఈ ఓపెన్ ప్లాట్స్ని వీళ్ళు తీసుకున్నారు. మీరు చూడండి కాలనీ అర్థమవుతున్నది మనకి. సీసీ రోడ్ వేసారు, మరి సీసీ రోడ్ ఎందుకు వేసారు? ఇది 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 గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఎండోమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఈ ఇల్లు ఎవరిది? రెంట్ కడుతున్నారు, 3,000 కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలే. సో ఎవరైతే రెంట్ పే చేస్తున్నారో 3,500 వాళ్ళ ఇంట్లో జోలికి పోలే. ఈ ఇల్లు ఎవరిదమ్మా? ఇది కూడా సీజ్ చేసిరా? ఈ చిన్న ఇల్లు చూడండి, రేకులది, 40 గజాలు ఏముంటుందో, 20-30 గజాలు. ఈ ఇల్లు కూడా సీజ్ చేశారు. నోటీస్ లేదు, వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఎవరు లేరా? ఓకే. సో ఒకసారి ఇటు చూడండి, వీళ్ళు సోఫాలు మొత్తం సామాన్ అంతా బయటనే పెట్టుకున్నారు. ఎవరిదమ్మా ఇల్లు? మీదా? ఏం జరిగింది? ఎప్పుడు? నిన్న రాత్రి వచ్చిరా? మొన్న రాత్రి వచ్చిరా? మొన్న రాత్రి వచ్చిరు. సో ఇగో ఇట్లా సీల్ వేసారు. సో ఈ రకంగా సీల్ వేసారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయొద్దు, వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు. మరి ఎక్కడ పోవాలి? చలికి ఎక్కడ ఉండాలా? మీదేనా ఇల్లు? ఏం జరిగింది ఆ రోజు రాత్రి? ఎన్ని గంటలకు వచ్చారు? మబ్బులో 4 గంటలకు వచ్చారు. 4 గంటలకు వచ్చేసి మేము ఇల్లు ఖాళీ చేయాలి, 100 మంది కూలీలను తీసుకొని వచ్చారు. వచ్చి మా సామాన్లు మొత్తం బయటికి వేసేసారు, లాక్లు వేసేసుకోరు. మా సామాన్ కూడా, మా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ చేసేసారు. మొత్తం లాగేస్తూనే ఉన్నారు సామాన్లు. వచ్చారు మొత్తం కూలీలు 100 మంది దాకా వచ్చారు. 100 మంది? 100 మంది వాళ్ళే ఇంటి లోపలికి వచ్చి సామాన్ బయటేసారు. వాళ్ళే వచ్చారు ఇంటి లోపలికి వచ్చి మా సామాన్లు మొత్తం బయట పడేసారు. అందరం బయటనే, పిల్లలు పెద్దవాళ్ళు అందరం బయటే. రోజు ఎట్లా ఉంటున్నారు? ఒక నైట్ అయిపోయిందా? 2 నైట్లు అయినాయి? ఒక నైట్ అయింది, వాళ్ళ సెకండ్ నైట్. నిన్నంతా ఎట్లున్నారు ఇక్కడ? ఇక్కడ ఇట్లా నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. అసలు లేడీస్ కి వాష్రూమ్స్, అసలు అందరం ఇబ్బంది. ముసలి వాళ్ళకి అందరూ ఇక్కడే. మీరు ఎప్పుడు కొన్నారు ఇల్లు? 2003లో కొన్నాం. 2003 మీరే కట్టుకున్నారా? కట్టిన ఇల్లే కొన్నాం. ఓకే, 2003. అంటే మాది కూడా థర్డ్ హ్యాండ్. మేము థర్డ్ పర్సన్ ఇంట్లో. అంతకుముందు 2 ఉన్నారు. సో మీరు 2003లో ఇక్కడికి వచ్చారు. ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ ఉన్నాయనే కొన్నాం. లాస్ట్ కోసం మా జాగా అని చెప్పి కబ్జా చేసేస్తున్నారు గుడి వాళ్ళు. ఈవెన్ ఎంత రిక్వెస్ట్ చేసినా మాకు తెలుసు సార్. 3:30కి వచ్చినారు మొత్తం అందరు. ఈవెన్ రిక్వెస్ట్ చేసినాం, ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి, మా స్టే మేము తెచ్చుకోగలుగుతాం అంటే, మీరు ఏమన్నా సార్ మాకు నోటీస్ వచ్చినా మేము తీసుకుంటాం, మీకు అవన్నీ అవసరం లేదు. మా ఇంట్లో మా మమ్మీ, మా సిస్టర్ ఉన్నారు, నన్ను డాడీని PS లో కూర్చోబెట్టినారు. వాళ్ళు అడుగుతున్నాం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవ్వరు లేరు మాట్లాడడానికి. మేము వచ్చే సామాన్ తీసి బయట పెట్టేస్తున్నారు. ఏం లేవు, అన్ని సామాన్ బయట పెట్టారు. 9:30కే వచ్చినాం, అప్పటికి అంతా అయిపోయింది. అట్లా ఉంది పరిస్థితి. సో చూడండి ఎంత ఘోరంగా ఉందో సిచ్యువేషన్.